నేను బీసీ ప్రజానికానికి నాయకత్వం వహిస్తా అంటే ఇవాళ రాహుల్ ఖాన్ ఉన్నాడు ఆడ ఉండంగా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏమన్నా నడుతుందా ఆడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ది ఖర్గే గారిది ఏమన్నా నడుతుందా అండి ఖర్గే గారిది అంతే కదా అవును ఇప్పుడు నువ్వు బీసీ ప్రజానికానికి నువ్వు నాయకత్వం వహిస్తానని నమ్మేదేవాడు ఇప్పుడు ఆనాడు ఉద్యమకారులను ఒక్కొక్కరిని అన్యాయం చేస్తా అంటే నువ్వు ఏ విధంగా సహించినావు ఇవాళ ఉద్యమకారుల పేర్లన్నీ తిత్తాను నువ్వు విజయరామరావు పేరు తిత్తాను అదే నువ్వు మన ఈటల రాజేందర్ గారి పేరు తిత్తాను మరి రాజే యాదవ్ గారి పేరు తిత్తలేవేంది నీకు టికెట్ కోసం నన్నే అడిగేది కదా అంకుల్ నాదేమన్నా వస్తుందా నిజామాబాద్ టికెట్ గురించి ఏమన్నా వస్తుందా నన్ను అడిగినావు కదా మరి నీకు కనీసం ఇవన్నీ గుర్తుంటలేవే మర్చిపోయింది అందరినీ మర్చిపోయి ఉద్యమకారులు అండగా ఉండాలంటే ఇవాళ అండగా ఉంటావు ఆనాడు ఎమ్మెల్సీ నువ్వెందుకైనా ఇంకేవాళ్ళని చేయకపోయినావు నువ్వు ఓడిపోయినాక ఎమ్మెల్సీని ఇంకేవాళ్ళని చేయకపోయినావు నిజామాబాద్ ఎంపీ టికెట్ నీకు ఎందుకు వస్తుంది మీ అన్నకు పార్లమెంట్ నిజంగా కేకే మహేందర్ రెడ్డి ఉండగా మీ అన్నకు అసెంబ్లీ టికెట్ ఎందుకు ఇచ్చిండ్రు అవన్నీ గుర్తుంచుకున్న నాడు మీరు నిజమే అని అనుకుంటారు మీరు అనుభవిస్తారు నువ్వు కిరాయి ఇంట్లో ఉంటివి నువ్వు ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటావు ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు కిరాయి ఇంట్లో ఉంటివి ఇవాళ నువ్వు ఏ ఇంట్లో ఉంటావు జనం ఎడ్డోళ్ళు అనుకుంటే మీరు ఎడ్డోళ్ళు జనం ఎడ్డోళ్ళు కాదు కర్రు కాల్చి వాత పెడతారు వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు మొన్న మీ తండ్రిని ఎట్లా ఫామ్ హౌస్ పంపిణీలో మిమ్మల్ని అందరినీ కూడా పుట్టగతులు ఉన్నాయి కల్లో కుంట్రోళ్ళ కుటుంబం ఖతం అయిపోయిందిగా మళ్ళా జాడ పత్త ఉండదు కాక ఉండదు తెలంగాణలో ఒక బీసీ బిడ్డగా మీరు చెప్పండి సార్ మనం బీసీ రిజర్వేషన్ కోసం ఎంత పోరాడుతా ఉన్నాం మన ఈశ్వరాచారి అమరుడైండు కూడా ఈ నిజంగా బీసీలకి కవిత వల్ల ఒక ఈకంతైనా న్యాయం జరుగుతుంది అంటే మీరు ఏం చెప్తారు ఈకంత కాదు తోకంత కాదు ఆమెకి ఏమీ కూడా కాదు ఆమెతో ఊదు గాలది పీరి లేవది అంతే ఊదు గాలది పీరి లేవది కవితతోటి ఎంత మాత్రం ఏమీ జరగది బీసీ లోకం ఇదివరకు ఉన్నట్టు లేదు రాబోయే వచ్చే 3 ఏళ్లల్లా బీసీ ప్రజానికం ఇవ్వడనుకుంటే వాడు ముఖ్యమంత్రి అవుతాడు బీసీ ముఖ్యమంత్రి రాబోయే ముఖ్యమంత్రి ఖచ్చితంగా గెలిచి తీరుతాడు అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది నిక్కచ్చితమైన తెలంగాణ వాదులు బీసీ వాదులు వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు నేను అందరికీ యువతరానికి విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇంటర్లో ఉన్న రిటైర్డ్ ఆఫీసర్లు మీరందరూ కూడా మీరు సోషల్ మీడియాను ఫాలో కాండి మీరందరికీ పంచండి మన బాధలను పంచండి ఖచ్చితంగా రాబోయే రోజులు మనవి కాబట్టి మన రాబోయే రోజులకు మీరు నాంది పలకాలని ముందట ఉండాలని ముందట నడవాలని నా విజ్ఞప్తి ఇప్పుడు జాగృతి జనం బాట అని కవిత జనం బాట ఇప్పుడు నడుతుందండి ఆమె దగ్గర 4 పైసలు కాలిపోయినాయి ఉన్న పైసలు ఒడగొట్టుకుంటుంది అంటే ఒడిచాయని పైసలు కూడా ఒడవలన్నీ పైసలున్నాయి ఇట్లా మొత్తం మీదనైతే ఆమె తిరుగుతుంది తిరిగినంత మాత్రాన తిరిగితే ఈ సోషల్ మీడియా ఇదివరకు ఇచ్చినంత రెస్పెక్ట్ ఇంకా అయ్యేది అది ఇప్పుడు జనాలకి స్పందన ఎట్లున్నా అంటే ఇప్పుడు నువ్వు ఒక వెల్మ బిడ్డ ఎన్ని రోజులున్నా వెల్మ దూర బిడ్డవే నువ్వు అంతే మా బీసీల నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చి మా గురించి మాట్లాడితే మా కష్టాలని ఆయన తెలుసు కాబట్టి మేము ఆయన నమ్ముతాం నువ్వు ఒక వెల్మ దూర బిడ్డవయ్యి నువ్వు ఇన్ని రోజులు 10 ఏళ్ళు ఆయనతోటి ఉండి ఇప్పుడు మీకు ఏదో ఆశల పంపకంలో గొడవలు అయ్యి బయటకు వచ్చి మా దగ్గరికి వస్తే మేము ఎట్లా నమ్మాలి అంటున్నారు ఎవ్వరు నమ్మరండి ఇప్పుడు చిక్కెంటికలకు బఠానీలు అని అమ్ముతారు ఊళ్ళల్లో అట్లా కవిత పని అంతే అంతకంటే ఎక్కువ కాదు ఒకటే కూర్చాడు ఇక అంతే అంతకంటే ఎక్కువ కాదు సరే ఇప్పుడు మీరు కేసీఆర్కి మంచి ఒక దోస్తు కొన్ని రోజులు ఆయనతో పాటు 20 ఏళ్ళు జర్నీ చేసినాము ఇప్పటికైనా కేసీఆర్ అన్ని విధాల తెలంగాణ తెచ్చిన దాంట్లో అనేక మందితో పాటు ఆయనే ఉన్నాడు కెప్టెన్ గా వ్యవహరించిన మాట నిజం అంతే అక్కడ వరకే కెప్టెన్ గా వ్యవహరించిన మాట నిజం దాని కింద నీ దగ్గర రూపాయలు కూడా లేకున్నా కూడా నువ్వు లక్షాధికారి ఇవ్వాలి కోటీశ్వరునివి నీ పిల్లలందరూ కూడా సఫిషియెంట్ వాళ్ళు బతికినంత కాలం బతికేంత సంపద ఉన్నది ఇప్పటికైనా నీకు మంచి పేరు రావాలంటే నువ్వు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎవరినన్నా ఒక బీసీ బిడ్డను ఒక యువకుణ్ణి ఏది ఈ మన ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు అనుకున్న యువకుని నువ్వు మళ్ళీ దోషిపెట్టుతోని కాదు దాచిపెట్టుకోకుండా ప్రజానీకానికి దానం చేసే ఈ బీసీ బిడ్డలకు అందరినీ ఉచితంగా పై చదువులకు చదివేందుకు నీ డబ్బులను వినియోగిస్తే నీకు మంచి పేరు వస్తుంది నీకు పుణ్యగతులు ప్రాప్తిస్తాయని అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని జేఏసీలు ఏర్పడ్డాయో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం కూడా అన్ని జేఏసీలు ఏర్పడతా ఉన్నాయి
అట్లనే పోరాటం జరుగుతా ఉంది, ఏం చెప్తారు సార్ రిజర్వేషన్ ఎన్ని జేఏసీలు ఏర్పడ్డా మళ్ళీ ఈ జేఏసీలన్నీ ఒకటి కాక తప్పదు. ఎందుకంటే ఒకప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జైల్లో జనతా పార్టీ పుట్టింది. అవును, లోకనాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వం. అటువంటి నాయకుడు ఎవడో బయలుదేరుతాడు, వీళ్ళందరూ కూడా ఆ నాయకత్వం వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో విస్తృతంగా రావాలని అనుకుంటాడు. మన కిషన్ రెడ్డి గారు కుట్ర వలన రాలేదు, రేపు అయితే ఆగాడు. రేపు కార్పొరేషన్ ఎన్నికల వరకు జిహెచ్ఎంసీలో ఆయన కాలు పెడతాడు. ఖచ్చితంగా ఆయనకు కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. పైనున్న నాయకత్వం ఇలా అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈ తెలంగాణను వదిలిపెట్టుకుంటారని అనుకుంటలేను. ఇక్కడ శాతగాని బీజేపీ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని ఎప్పటికి కావాలని ముందట పెట్టి నడతాడని నేను అనుకుంటలేను. రాబోయే రోజులు మంచి రోజులు తెలంగాణకు వస్తాయని నేను భావిస్తాను. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ వరకే ఉండు, ఇక అంతే, అంతకంటే ఎక్కువ ఆయన గురించి పాపం ఆయన ఏమన్నది. సో ఇప్పుడు కేటీఆర్ లేకుంటే హరీష్ రావుల వీళ్ళ భవిష్యత్తు గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కేసీఆర్ పాపం ఇక నాను మళ్ళీ సీఎం అయినా కూడా ఒక ఇంకా 4-5 ఏళ్ళు ఎట్లాగో నాకు కొంచెం ఇక మంచాన పడ్డాడు, ఆయన కాలు దెబ్బ తాకింది పాపం. ఆయన కూడా నిజంగా మీరు అన్నట్టు ఏమనే పరిస్థితి లేదు. అయితే కేసీఆర్ కళ అంటున్నారు కదా, ఈయన మన కేటీఆర్ని సీఎంగా చూసుడు. కేటీఆర్ కళ, కేటీఆర్ది కేసీఆర్ కళనే అంతే. అంతకంటే మరి హరీష్ రావు భవిష్యత్తు ఉంది. సరే, ఇప్పుడు ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే పార్టీ చేరికలు, మన ఒక పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత అటు చూసుకుంటే మన ఈటల రాజేందర్ అవ్వచ్చు, ఎలక్షన్స్ ముందు బీజేపీ అన్నారు, తర్వాత వీళ్ళు బాలరాజ్ అని చెప్పి వీళ్ళందరూ కూడా కొంచెం బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి ఎందుకు వెళ్ళాలంటారు సార్? బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి పోయినా ఇంకే పార్టీ నుంచి పోయినా కాంగ్రెస్ పోయినా వాళ్ళు ఈ టైం వరకు పూట గడుతుంది, కానీ ఇక వాళ్ళకి రేపైతే భవిష్యత్తు లేదు. రేపైతే భవిష్యత్తు లేదు. ఈ టైం దానిక గడుపుతారు, 4 పనులు చేసుకుంటారు, బతుకుతారు. సార్ ఇంకొకటి మర్చిపోయినా నేను, ఇప్పుడు కవితకును మొన్న బక్క జెట్సన్ సార్ వచ్చి చెప్తా ఉన్నారు, కవితకు రేవంత్ రెడ్డికి ఒక ఇండికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో వీళ్ళిద్దరు పార్ట్నర్స్, అందుకే కవితను రేవంత్ రెడ్డి కాపాడుకుంటా వస్తా ఉన్నాడు. అంటే ఇదివరకు పార్ట్నర్స్ ఉండమాట నిజం, కానీ ఆయన తప్పుకొని సార్ అప్పట్లో నాకు తెలియదు. నాకు అన్న మీలాంటి మిత్రుడు పేపర్ తెచ్చి ఇచ్చిండు, ఆయన పేరున్నమాట నిజం. దాని తర్వాత వాళ్ళ మేనర్లను చేర్చిండు, దాని ద్వారా కొంత వ్యాపారం చేసుకున్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు ఒక్కటేందంటే ఇప్పుడు అందరికంటే రేవంత్ రెడ్డి అదృష్టవంతుడా. అంతర్గత కళాలతో బీజేపీ, కుటుంబ కళాలతో టీఆర్ఎస్. సార్ ఇంకొకటి, టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, దాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఒకటే, ఆయన ఏంటంటే నాది కాదనుకున్నాడు, ఆ పార్టీ నాది కాదు, ఉద్యమకారులు బలిదానాలు ఎంతో మంది చేసిండ్రు, కష్టపడ్డరు, యువకులు పోతే అందరూ, మన యువకుల కంటే జర్నలిస్టులు, ముఖ్యంగా జర్నలిస్టులు వాళ్ళు ప్రముఖ పాత్ర వహించిండ్రు. పోతే ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాలు, వీళ్ళందరూ కలితే నా టీఆర్ఎస్ అయింది. ఈ టీఆర్ఎస్ ఇట్లనే ఉంటే వాళ్ళది అవుతుంది, బీఆర్ఎస్ అంటే నాది అవుతుంది అనేటువంటి ఒక కుచిత స్వభావంతో పెట్టుకున్నాడు. ఖచ్చితంగా స్వభావం, కుచిత స్వభావంతో పెట్టుకున్నాడు, ఫెయిల్ అయ్యి. సో రైట్, ఇది ముఖ్యంగా మనకు కన్నబోయిన రాజేష్ సార్ ఏం చెప్తా ఉన్నారంటే, కవిత భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే, భవిష్యత్తు ఏం లేదు, ఇక ఇప్పటి వరకు ఉన్నదే భవిష్యత్తు అని చెప్తా ఉన్నాడు. మరిన్ని ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తున్నాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.